హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. ఎన్నో ఏళ్ల ద్రోణ కళని ఒక్కరోజులో బూడిద చేస్తుంది శృతిక. తను ఎంతో కష్టపడి వేసుకున్న పెయింటింగ్స్ అన్నిటినీ కాల్చివేస్తుంది. అది చూసిన ద్రోణ షాక్కి గురవుతాడు. ఇంతలో ఆముక్త రావడం, ఏం జరిగిందని అడగడం, ద్రోణ చెప్పడం ఇవన్నీ జరిగిపోతుంటాయి. ఇంతవరకు చూసాం కదా, అక్కడి నుంచి కథ చూద్దాం. అర్ధరాత్రి దాటాక అందరూ నిద్రపోతున్న సమయంలో గంగాధరం మళ్ళీ అరుస్తూ లేచాడు. నిశిత బెదిరిపోయి లేచి కూర్చుంది. ఆమె వనకటం చూసి, నిశిత భయపడకు అని మాత్రం అన్నాడు గంగాధరం. భయంగా ఉంది మామయ్య, మీరు రోజు ఇలాగే అరుస్తున్నారు ఎందుకని అంది గుండెలపై చేయి వేసుకొని. నిశితకి చెప్పాలి, తనేంటో చెప్పాలి, ఏం జరిగిందో చెప్పాలి. ఇన్ని రోజులు వినేవాళ్ళు లేక ఆత్మీయులుగా అనిపించక చెప్పలేదు. ఇప్పుడు చెప్తే కనీసం నిశిత అయిన ధైర్యంగా తన పక్కన ఉంటుంది. లేకుంటే తన అరుపులకి భయపడుతూ ఎన్ని రోజులు ఇలా? భార్య ఎలాగూ తనని దగ్గరకు రానీయకుండా దూరంగా ఉంది. అది ఏ జన్మలో చేసుకున్న పాపమో కదా. ఆయన చెప్పటానికి సిద్ధమయ్యాడు. అది గమనించి మంచినీళ్ళు తెచ్చిచ్చింది నిశిత. అవి తాగి చెప్పటం ప్రారంభించాడు. నేను ఆర్టీసీ బస్సులో పనిచేస్తున్న రోజుల్లో నా భార్య డబ్బు మీద ఆశతో నన్ను బాగా సంపాదించమనేది. జీతాన్ని మించిన సంపాదన నాకెలా వస్తుంది? రోజుకో రకంగా ఏదో ఒకటి లేదంటూ తనలోని వెలితిని బయటపెట్టి బాధపడేది. నన్ను బాధ పెట్టేది. రాను రాను ఇంటికి రావాలంటే నేను భయపడేవాడిని. అప్పటికే శ్యామ్ పుట్టాడు. శ్యామ్ కోసమైనా నేను నా భార్య మాట వినాలి, లేకుంటే నన్ను ఇంటికి రానివ్వదు. బస్సులో టికెట్స్ ఇవ్వకుండానే ప్రయాణికుల దగ్గర డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాను. నా భార్యకి నెలకోసారి ఇచ్చే జీతం కన్నా నేను రోజు ఇచ్చే 10-20 చూసి సంతోషించేది. ఆ సంతోషాన్ని దూరం చేయలేక నేను ఆ ఉద్యోగానికి దూరం అయ్యాను. అంటే స్క్వాడ్ వచ్చినప్పుడు దొరికిపోయి ఉద్యోగం పోగొట్టుకున్నాను. పోయిన ఉద్యోగం మళ్ళీ రాలేదు. భార్య బిడ్డను పోషించుకోవాలంటే డబ్బు లేదు. ప్రొద్దున లేచి ఏదో ఒక పనికి వెళ్ళేవాడిని. నేను చెయ్యని పని లేదు, పడని కష్టం లేదు. నేను చేసిన తప్పుకి అనుభవిస్తున్న శిక్షను చూసి నా మీద నాకే జాలేసేది. ఒకరోజు దొరికిన పని ఇంకో రోజు దొరికేది కాదు. క్వారీలో రాళ్లు తీసే పని దగ్గర నుండి రైల్వే స్టేషన్లో మూటలు మోసే పని దాకా అన్ని పనులు చేశాను. చివరికి బరువైన పనులు చేయలేని స్థితికి వచ్చాను. కారణం, నాలో కాల్షియం లోపించిందన్నారు డాక్టర్లు. అప్పుడు నాకు వ్యక్తితో పరిచయం అయింది. ఆయన పేరు డాక్టర్ కేకే నాయుడు. ఆయన నన్ను కోరాడు అంటూ ఆగాడు గంగాధరం. ఏమిటి మావయ్య కోరిక? అంది నిశిత ఆసక్తిగా. వర్షాకాలంలో పొలాల గట్లపై తుంగగడ్డి మొలుస్తుంది. ఎక్కడైనా ఆ గడ్డి కోసి పశువులకి మేతగా వేస్తారు. లోపల గడ్డలు విస్తరించి ఎంత కోసినా ఆ తుంగ మళ్ళీ మొలకెత్తడం దాని నైజం. ఆ తుంగను బలంగా పీకితే గడ్డలు బయటపడతాయి. ఆ గడ్డల్ని ఎలాగైనా సంపాదించి తనకి సప్లై చేయమని కోరాడు. నేను పనికెళ్ళి రాళ్ళు మోస్తే వచ్చే డబ్బు కన్నా ఎక్కువ ఇస్తానన్నాడు. నేను ఒప్పుకున్నాను. ఇంట్లో నా భార్యతో చెప్పాను. సరే వెళ్ళమంది. నెల మొత్తంలో నేను ఎక్కువగా అక్కడే గడపాల్సి వచ్చేది. ఆ తుంగగడ్డల్ని తీసుకెళ్ళి ఓ రూమ్లో ఉంచి దానికి నేనే కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేశారు. ఆ తుంగగడ్డల్ని ఎండబెట్టి ఆ గడ్డల నుండి సుగంధ ద్రవ్యాన్ని తయారు చేయాలన్నదే ఆయన ప్రయోగం. అది నిర్విఘ్నంగా సాగుతుంది. ఆయన నన్ను పూర్తిగా నమ్మి ఆ గదిని, అందులోని ఇన్స్ట్రుమెంట్స్ని నా మీద వదిలి ఇంటికెళ్ళేవాడు. నేను ఇంటికెళ్లకుండా రాత్రంతా అక్కడే కాపలా ఉండేవాడిని. పగలంతా తుంగగడ్డల్ని సేకరించి ఎండబెట్టేవాడిని. అక్కడ ఆ తుంగగడ్డల కన్నా ఆ డాక్టర్ గారి ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఖరీదైనవి కాబట్టి నేను వాటికి గట్టి కాపలా కాసేవాడిని. ఒకరోజు రాత్రి నిద్రకి ఆగలేక టీ తాగుదామని ఓ చెట్టు కింద టీ కాస్తుంటే నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాను. అక్కడ అప్పటికే టీ తాగుతూ నిలబడి ఉన్న 4 యువకులు అదే రోడ్డుపై ఆ రాత్రి 2 గంటలకు వెళ్లే ఓ బస్సుని దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ గురించి అప్పుడప్పుడు పేపర్లో రావటం నేను చదవటం వల్ల వెంటనే వాళ్ళ ఎత్తుగడల్ని అర్థం చేసుకోగలిగాను. అప్పటికప్పుడు వాళ్ళని ఎదుర్కొనే శక్తి, పట్టించే నేర్పు లేక మౌనంగానే ఉండిపోయాను. ఆ రాత్రికి ఆ బస్ దోపిడీలో నగలు, డబ్బు దోచుకోవటమే కాక 2 చంటి పిల్లల్ని చంపేయటం నన్ను బాగా కదిలించింది. నా మౌనం మంచిది కాదనుకున్నాను. జీవితంలో నేను ఎంతో కష్టపడ్డా నా భార్య, కొడుకుకే ఉపయోగపడతాను. వీళ్ళని పోలీసులకి పట్టిస్తే చాలామందిని బ్రతికించగలుగుతాను అని ఓ నిర్ణయానికి వచ్చాను. చాలా కష్టపడి వాళ్ళను ఫాలో అయ్యాను. పోలీసులకి పట్టించాను. వాళ్ళలో ఒకడు మాత్రం తప్పించుకున్నాడు. పట్టుబడిన వాళ్ళకి వాళ్ళ నేరాలను బట్టి శిక్షలు పడ్డాయి. ఒకడికి యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడింది. తక్కువ శిక్ష పడ్డ వాళ్ళు కొద్ది రోజులకే బయటకు వచ్చారు. వాళ్ళు బయటికి రాగానే ముందుగా తప్పించుకున్నవాడు వాళ్లతో కలిసి నా వెంట పడ్డాడు. మబ్బు పట్టి, గాలి కొట్టి, వాన పడుతూ నేలంతా బురదగా ఉంది. పెద్ద కాలువ కట్ట దాటి రోడ్డెక్కిన నేను వాళ్ళని తప్పించుకుందామని ఒకప్పుడు హాస్పిటల్ కోసం కట్టి పాడుబడిపోయిన బంగ్లాలోకి దూరాను. వాళ్ళు కూడా లోపలికొచ్చారు. నా చేతిలో సంచిని లాక్కొని విసిరి కొట్టారు. వాళ్ళలో క్రోధం, కసి పెట్టరేగిపోయి 3 కలిసి నా మీద పడ్డారు. నేనెంత ప్రయత్నించినా వాళ్ళని విడిపించుకోలేకపోయాను.
బయటికి అరుపులు వినిపించకుండా నా నోట్లో గుడ్డ కక్కారు. నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఒకడు వెనక నుండి కత్తి తీసి నా చేయి నరికాడు. నేను స్పృహ కోల్పోయాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. హాస్పిటల్లో డాక్టర్ కేకే నాయుడు గారు నాకు వైద్యం చేయించారు. అప్పటికి నేను ఇంటికి వెళ్ళక చాలా కాలమైంది. నా భార్య బిడ్డ గుర్తొస్తున్నారు, కానీ వాళ్ళ గురించి ఆలోచించే ఓపిక కూడా లేకుండా అయింది. గాయం పచ్చిగానే ఉంది, కానీ ఈ మధ్య మళ్ళీ వాళ్ళు నన్ను చూశారు. నన్ను చంపే వరకు నిద్రపోయేలా లేరు. వాళ్ళ చేతుల్లో చావటం ఇష్టం లేక ఇలా వచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ నా భార్య, నా కొడుకు, నా కోడలు, ముఖ్యంగా నువ్వు ఉన్నారు. చిన్నదానివైనా ఓ చేయి పూర్తిగా లేని నన్ను అర్థం చేసుకొని సేవ చేసి నా గాయాన్ని నయం చేశావు. పెద్దవాడినన్నది మర్చిపోయి నీకు చేతులెత్తి దండం పెట్టాలని, ఓసారి నీ పాదాలను తాకాలని ఎన్నోసార్లు అనిపించింది. రాగద్వేషాలతో ఉండే మానసిక వికలాంగుల కన్నా నువ్వు గొప్పదానివి నిశిత అన్నాడు. నిశిత అలాగే వింటుంది. ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని కుటుంబానికి దూరమై శారీరకంగా మానసికంగా ఆయన ఎంత చిత్రహింసకు గురయ్యారో అర్థం చేసుకొని మనసులో ఏడ్చింది. నిశిత, ఆ దురదృష్ట సంఘటన ఎంత మర్చిపోదామన్న నన్ను వెంటాడి బాధిస్తుంది. అప్పుడు అరిచిన అరుపులు ఇంకా అలాగేనా మైండ్లో సెట్ అయిపోయి రిపీట్ అవుతున్నాయి. నువ్వు భయపడకు అన్నాడు. అలాగే మామయ్య, ఇదంతా అత్తయ్యతో బావతో అక్కతో చెబుతాను. అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీరెంత నరకాన్ని అనుభవించారో ముఖ్యంగా అత్తయ్యకి తెలియాలి. హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న భర్తని ఇంకా ఎక్కువ సంపాదించమని టార్చర్ పెట్టే ఆడవాళ్ళకి తెలియాలి అంది నిశిత. గంగాధరం మాట్లాడలేదు. పడుకోండి మామయ్య, ఇంకేం ఆలోచించకండి, మేమంతా ఉన్నాం కదా, ప్రశాంతంగా ఉండండి అంటూ ధైర్యం చెప్పి ఆయన పడుకోగానే దుప్పటి కప్పి ఫ్యాన్ స్పీడ్ పెంచింది. తండ్రి పడుకోవటం చూసి శ్యాంవర్ధన్ వచ్చాడు. మా నాన్న కేకలతో నీకు చాలా ఇబ్బంది ఉన్నట్లుంది కదూ అంటూ ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు శ్యామ్. అలాంటిదేం లేదు బావా, అసలేం జరిగిందంటే అంటూ గంగాధరం చెప్పిన విషయం చెప్పబోయింది. జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకు, జరగబోయేది కావాలి అన్నాడు ఒక రకంగా చూస్తూ. మగవాడి చూపులు తన మీద నిలిచినప్పుడు అవి ఏ దృష్టితో నిలిచాయన్నది స్త్రీ వెంటనే పసిగడుతుంది. బావ తనని కోరుకుంటున్నాడని, అది ధర్మం కాదని, అక్కకి అన్యాయం చేయబోతున్నాడని అర్థం చేసుకుంది. అందుకే ఈ మధ్యన తను ఎప్పుడు కనిపించినా ఇబ్బందిగా విసుగ్గా అనిపిస్తుంది. మీరు వెళ్ళండి బావా, నాకు నిద్రొస్తుంది అని అనలేక వెంటనే మామయ్య పడుకున్నారా, మీ అబ్బాయి వచ్చాడు అంది నిశిత గంగాధరం వైపు చూస్తూ. శ్యామ్ కంగారుగా చూస్తూ ఆయన్నెందుకు లేపటం, పడుకోని అన్నాడు. టక్కున దుప్పటి తొలగించి లేచి కూర్చున్నాడు గంగాధరం. ఏం శ్యామ్, నిద్ర రావటం లేదా అన్నాడు. వస్తుంది నాన్న, నువ్వేదో అరిచినట్లుంటే వచ్చాను అన్నాడు శ్యామ్. అరచి చాలాసేపైంది అన్నాడు గంగాధరం. ఒక్క క్షణం మౌనంగా ఉండి నేను వెళ్తాను, నిద్రొస్తుంది అంటూ లేచాడు శ్యాంవర్ధన్. అతను వెళ్ళగానే పడుకో నిశిత, అవసరమైతే నన్ను లేపు, భయపడకు అన్నాడు గంగాధరం. దేవుడు మనిషి రూపంలో ఉండటానికి గంగాధరమే నిదర్శనంగా అనిపించి తండ్రి పక్కన పడుకున్నంత ధైర్యంగా పడుకుంది నిశిత. ఆ రోజు ద్రోణ మీద కోపంతో ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఆటో ఎక్కిన శృతికకు ఎటెళ్లాలో అర్థం కాలేదు. అక్క కన్నా ఆత్మీయులు, తన గురించి ఆలోచించేవాళ్ళు ఎవరున్నారని అక్క దగ్గరకు వెళ్ళింది. కృతిక ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. పిల్లలు నానమ్మ పెట్టిన టిఫిన్ తింటున్నారు. పిన్నిని చూడగానే హాయ్ చెప్పారు. శృతిక నవ్వు నవ్వి బాగున్నారా అత్తయ్య అంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఆవిడ తిట్టిన తిట్లు ప్రస్తుతం గుర్తు రాలేదు ఆమెకు. నేనేదో హాస్పిటల్లో ఉన్నట్లు ఏమిటా పరామర్శ, అడగకూడదు కానీ ఎందుకు వచ్చావు ఇప్పుడు, ఏదైనా పని కానీ ఫంక్షన్ లాంటిది కానీ ఉండి వచ్చావా, ద్రోణ ఏడి ఒక్కదానివే వచ్చావా, నీకు అలవాటేగా ఇలా రావటం అంటూ ప్రశ్న మీద ప్రశ్న వ్యంగ్యంగా వదిలింది. బిక్క చచ్చిపోయింది శృతిక. వెంటనే తేరుకొని ఒక్కదాన్ని రాకూడదా, నాకు దారి తెలియదా అంది బింకంగా. దారి తెలిసినా పెళ్ళయ్యాక ఆడవాళ్ళు ఒంటరిగా ఎటు వెళ్ళరు, వెళ్తే భర్తకి ఇబ్బంది కదా, కలిసి వెళ్తారు, మీకు అలాంటి ఇబ్బందులేం లేవు కాబోలు అంటూ ఇంకో వ్యంగ్యమానాన్ని విసిరింది. నానమ్మ మాకు టైం అవుతుంది, త్వరగా పాలివ్వు అంటూ కేకలేశారు పిల్లలు. వస్తున్నా, అదిగో మొన్న నీ చేయి విరగ్గొట్టి వెళ్ళిందే మీ పిన్ని, ఆవిడొస్తే మాట్లాడుతున్నా, అన్నట్లు నువ్వేం పని మీద వచ్చావో చూసుకుని వెళ్ళు, తొందరేం లేదు, పిల్లల్ని మాత్రం బయట తిప్పకు, నీకు అసలే స్పీడ్ ఎక్కువ, అదే మా బాధ, ఎంత తిన్నా ఏం పోదు, నా కొడుకు నా కోడలు ఇద్దరు సంపాదన పరులే అంది. ఆ మాటలు శృతిక చెంప మీద చెల్లుమనిపించాయి. అయినా ఈవిడ మాటలకేంటి ఇలాగే అంటుంది, ఇవన్నీ పట్టించుకోకూడదు అని మనసులో అనుకుంది. కానీ పిల్లలు తను చూడగానే హాయ్ చెప్పి ఏమాత్రం హ్యాపీ లేని వాళ్ళలా మౌనంగా ట్యూషన్కి వెళ్ళటం మనసు చివుక్కుమనిపిస్తుంది. ఇదంతా వాళ్ళ నానమ్మ ట్రైనింగే, మీ పిన్ని రాక్షసి, నీ చేయి విరగ్గొట్టింది, ఎప్పుడొచ్చినా సరిగా మాట్లాడకండి అని చెప్పి ఉంటుంది. మెల్లగా పిల్లలకి నచ్చ చెప్పాలి, నేను మీ పిన్నిని, మీ అమ్మలాగా నాకు కూడా మీరంటే ప్రేమ ఉంటుంది, యాక్సిడెంట్లు అనేవి అనుకోకుండా జరుగుతాయి, అవి కామనే అని వాళ్ళని దగ్గర తీసుకోవాలనుకుంది. కృతిక ఆఫీస్ నుండి పిల్లల ట్యూషన్ నుండి రాగానే అందరం కలిసి భోంచేశారు. భోంచేస్తున్నప్పుడు ఆఫీస్ విషయాలు ఆలోచించుకుంటూ పిల్లలతో కానీ శృతికతో కానీ మాట్లాడలేదు కృతిక. అక్క మాట్లాడితే బాగుండునని ఆశించింది శృతిక.
అక్క మాట్లాడకపోవడంతో అసంతృప్తిగా ఉంది. ఇవాళ ఆఫీస్లో బాగా స్ట్రెయిన్ అయ్యాను శృతి, పడుకుంటాను. మళ్ళీ మీ బావ వస్తే ఆయన పని చూడాలి అంటూ తన బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆమె అలా వెళ్ళిన కొద్దిసేపటికి ఆమె భర్త వచ్చాడు. అతను ముఖం కడుక్కొని ఫ్రెష్ అప్ అవుతుంటే త్వరగా రండి వడ్డిస్తాను అంటూ నిద్ర కళ్ళతోనే కేకలేస్తుంది కృతిక. పిల్లలు హోంవర్క్ చేసుకుని వాళ్ళ గదిలోకి వాళ్ళు పడుకున్నారు. నానమ్మ వాళ్ళ గది ముందుండే హాల్లో పడుకుంది. శృతిక వెళ్ళి పిల్లల దగ్గర పడుకుంది. పిన్ని వచ్చి పడుకున్నట్లు ఒక కన్ను మాత్రమే తెరిచి గమనించినా మోనా మెల్లగా లేచి వెళ్ళి నానమ్మ పక్కన పడుకుంది. శృతిక ఆశ్చర్యపోయింది. టీనా గాఢ నిద్రలో ఉంది. మోనా వచ్చి పడుకోగానే నిద్ర రావటం లేదా అంటూ పైన చేయి వేసింది లాలనగా నానమ్మ. పిన్ని మా గదిలోకి వచ్చింది, అందుకు ఇలా వచ్చాను అంది మోనా. వస్తే ఏం, పడుకోవాల్సింది పిన్నియే కదా అంది నానమ్మ. అప్పుడు చెల్లి చేయి పిన్ని వల్లనే కదా విరిగింది, అందుకే పిన్నిని చూస్తే భయం నాకు. నేను బాబాయ్తో చెప్తాను పిన్నిని ఇలా పంపొద్దని అంది మోనా. పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు, మీ మమ్మీతో ఏదైనా పని ఉండి వచ్చిందేమో అంది నానమ్మ. ఆమె సందర్భాన్ని బట్టి కటువుగా మాట్లాడుతుందే కానీ పిల్లలు పెద్దవాళ్ళని గౌరవించకపోతే హర్షించదు. పనేం లేదు నాన్నమ్మ, వాళ్ళిద్దరే మాట్లాడుకోలేదు అంది టక్కున మోనా. పిల్లలు పెద్దవాళ్లను ఎంతగా గమనిస్తారో అర్థమైంది నానమ్మకి. వాళ్ళకిప్పుడు ఏది చెప్తే అది గ్రహించే శక్తి ఉంటుంది. మంచి చెడు అనేవి వెంటనే వాళ్ళ మనసు లోతుకి వెళ్ళి బాగా పనిచేస్తాయి. నానమ్మ బాబాయ్ లేకుండా పిన్ని ఒక్కతే వస్తే తప్ప అంది మోనా. మంచి ప్రశ్న వేశావు. తప్పు లేకపోవచ్చు, కానీ పెళ్ళయ్యాక ఆడపిల్ల తన సంసారాన్ని అంకిత భావంతో చూసుకోవాలి. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అంటూ పెళ్లిలో భర్త చేసిన ప్రమాణానికి నాతి చరితవ్యం అంటూ భార్య ప్రతి ప్రమాణం చేస్తుంది. దాన్ని జీవితాంతం పాటించాలి. భర్తతోనే ఉండాలి. అవసరాన్ని బట్టి భర్తతోనే బయటికి రావాలి. అంతేకాని అక్కల దగ్గర చెల్లెల దగ్గర గడపకూడదు. అలా గడిపితే ఎంత దగ్గరి వాళ్ళైనా చిన్నచూపు చూస్తారు అంది నానమ్మ. అవునా అన్నట్లు వింటుంది మోనా. ఏ రోజుల్లో అయినా, అంటే ఇప్పటి కంప్యూటర్ యుగంలోనైనా సరే పెళ్ళయ్యాక ఒడిదుడుకులు ఉంటాయి, తట్టుకోవాలి. స్వాతంత్రం కూడా తగ్గుతుంది, కట్టుబడాలి. అందరితో అవసరాలు ఉంటాయి, అర్థం చేసుకోవాలి. ఇతరుల అవసరాల కన్నా భర్త అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, సంతోషపెట్టాలి, దగ్గరవ్వాలి. అలా అని భర్త అంటే భయభక్తులతో ప్రతిక్షణం మనసు చంపుకోమని కాదు, కలిసిమెలిసి ఉండాలి అంది. ఇప్పుడు మోనాకు భర్తతో పని లేకపోయినా భర్తతో ఎలా ఉండాలి అనేది భవిష్యత్తులో తెలుసుకుంటుందని నానమ్మ ఆలోచన. మోనా కూడా ఆసక్తిగానే వింటుంది. ముఖ్యంగా వ్యక్తిగత జీవితం కన్నా సంసారం బాగుండాలి అనుకోవాలి. అనుమానాలు చికాకులు ఉండకూడదు. అవి ఉంటే అరిష్టం. అన్ని అరిష్టాలకు మూలం ఆవేశం అంది నానమ్మ. మోనా వింటూ నిద్రపోయింది. శృతికకు నిద్ర రాలేదు. తెల్లవారింది. తనలోని ఆవేదనను అక్కతో చెప్పుకుంటే కొంతైనా తగ్గుతుందని అక్క దగ్గరికి వెళ్ళింది శృతిక. ఆఫీస్కి వెళ్లే తొందరలో శృతిక చెప్పేది వినకుండానే ఆఫీస్కి వెళ్ళింది కృతిక. బావ కూడా అంతే హడావుడితో తన ఆఫీస్కి వెళ్ళాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. స్నానం చేసి చీర కట్టుకుని హాల్లోకి వచ్చిన శృతిక నానమ్మను చూసి షాక్ అయింది. కారణం, నానమ్మ చెవి దగ్గర సెల్ ఫోన్ పెట్టుకుని ఎటో చూస్తుంది. కళ్ళార్పితే అవతల మాటలు మిస్ అవుతానేమో అన్నట్లు కళ్ళు కూడా ఆర్పకుండా అతి శ్రద్ధగా వింటుంది. ఈ వయసులో ఈవిడ కూడా సెల్ ఫోన్ పట్టుకుని ఎటో చూడాలా? ఈవిడకు కూడా ఫీలింగ్స్ ఉంటాయా? భర్త లేడు, మరెవరితో మాట్లాడుతుంది? చిన్నప్పటి బాయ్ ఫ్రెండా? అయి ఉండొచ్చు. ఈ సెల్ ఫోన్ల పుణ్యమా అని ఎక్కడెక్కడి వాళ్ళో లైన్లోకి వస్తుంటారు. అంతటి అవకాశం ఈ సెల్ ఫోన్ల వల్లనే దొరుకుతుంది. రాత్రి ఎంతో చక్కగా భార్య భర్త అంటూ మోనాతో డైలాగులు చెప్పింది. ఇప్పుడేమో అందరూ వెళ్ళాక బుద్ధిగా కూర్చొని ఓల్డ్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ తరిస్తుంది. ఇలాంటి వాళ్లను వయసుతో పని లేకుండా ఏది దొరికితే అది తీసుకొని కొట్టాలి అనుకుంది మనసులో శృతిక. నానమ్మ మాత్రం అప్పటి వరకు సెల్ ఫోన్లో ఓం గణేశ వందనం అన్న యాడ్ని విన్నది చాలదన్నట్లు ఇంకా కొద్దిసేపు మాట్లాడితే వాడి సొమ్మేం పోయిందో అప్పుడే ఆపేశాడు అని పైకే తిట్టుకుంటుంటే శృతిక అని ఆశ్చర్యపోతూ, చీచి, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు, ఎక్కడికి పోయినా ఇదే గోల అని మనసులో అనుకుంటూ నానమ్మతో చెప్పకుండానే బయటకు వచ్చి ఆటో ఎక్కింది. ఆటో దిగి శృతిక నేరుగా తను చదువుకుంటున్నప్పుడు ఉన్న హాస్టల్లోకి వెళ్ళింది. ఆ హాస్టల్లో రకరకాల అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళలో చాలా వరకు ఆ చుట్టుపక్కల ఊర్ల నుండి చదువుల కోసం, చదువులు ముగించుకొని ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని ఉన్నతమైన స్థానాల్లో చూడాలని, అందుకు తగిన స్వాతంత్రాన్ని ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రుల ఆశలకి వక్ర భాష్యం చెప్పకుండా బాగా చదివి వారి లక్ష్య సాధన కోసం ఎంతో పట్టుదలతో శ్రమిస్తూ కోరుకున్న స్థానాలను చేరుకోవాలని చూసే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా వాళ్లలో చిన్న చిన్న ఊళ్ళలో క్రమశిక్షణతో పెరిగిన అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. బయట కృత్రిమ వాతావరణం కనిపిస్తున్నా కన్నవారితో కట్టుబట్ల మధ్యన పెరిగిన రోజుల్ని మర్చిపోకుండా అర్ధరాత్రి వరకు బయట తిరగటం, అబద్ధాలు చెప్పటం లాంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ చక్కగా చదువుతూ కోరుతున్న భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లలో చైత్రిక ఒకటి.
చైత్రిక చూడటానికి సున్నితంగా ఉండి మెత్తని స్వభావం గల అమ్మాయిలా అనిపించినా మనోదారుఢ్యంతో ఏ పని అయినా భయపడకుండా ఖచ్చితంగా చేయగలిగేలా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో వివేకంగా ఉండి సరిగ్గా స్పందిస్తుంది. హాస్టల్లోకి వెళ్ళగానే నేను చైతూతో మాట్లాడాలి, మీరు కొంచెం బయటికి వెళ్తారా అంది మర్యాదగా ఆ రూమ్మేట్స్ని ఉద్దేశించి శృతిక. వాళ్ళు అలాగే అంటూ బయటకెళ్ళి హాల్లో పార్టీషన్ చేసిన గదిలో కూర్చున్నారు. చైత్రికను పట్టుకుని ఏడ్చింది శృతిక. చైత్రిక శృతికకు బెస్ట్ ఫ్రెండ్. ఏడుస్తూనే జరిగింది మొత్తం చెప్పింది. రాజీలు, సహనాలు, ఆత్మవంచనలు బాగా తెలిసిన వాళ్లే ద్రోణ దగ్గర ఉండగలుగుతారని కూడా చెప్పింది. ఏయ్ పిచ్చి, ఏడు పాపు, ఇందులో ఏముందని ఎంతగా ఏడుస్తున్నావు? నీకు అసలు బాధలంటే ఏమిటో తెలుసా అంది చైత్రిక శృతిక గడ్డం పట్టుకుని. నీకు తెలుసా అంది శృతిక ముక్కుని కర్చీఫ్తో తుడుచుకుంటూ. తెలుసు. ఈ ఏడాది ఋతుపవనాలు సరిగ్గా పనిచేయక అనేక జిల్లాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. అదలా ఉండగానే మన సీఎం హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. అందులోంచి తేరక ముందే కనీ విని ఎరుగని వరదలతో అనేక జిల్లాలు కొట్టుకుపోయి జనం వీధిన పడ్డారు అంది చైత్రిక. ఇది పేపర్ న్యూస్, నాకు కూడా తెలుసు అంది శృతిక. చైత్రిక మాట్లాడలేదు. చైతు, నా ఏడుపు చూడవే, నా గురించి ఆలోచించవే అంది శృతిక చైత్రిక భుజం పట్టి కదుపుతూ. నీకు కష్టం అంటే ఏమిటో తెలిస్తే కదా నేను ఆలోచించడానికి. చాలామంది ఆడవాళ్ళు కన్నీళ్లతో నిత్యం తడుస్తున్నారు. దారి తెలియక, ఎటు వెళ్లాలో తెలియక, చీకటి దుఃఖంలో, దుఃఖపు చీకటిలో బేలగా మారి గుప్పెడు మాటల కోసం, పిడికెడు మెతుకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు లేరు, వెన్నుదన్నుగా నిలబడే వాళ్ళు లేరు అంది చైత్రిక ఆలోచనగా. చైతు ప్లీజ్, నీ మాటలతో నాకు ఆర్ట్ ఫిలిం చూపించకే. ద్రోణ బయట ఆడవాళ్లతో ఉన్నంత ప్లెజెంట్గా నాతో ఉండటం లేదు. దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. బాధను బాధగా చూడవే అంది. అది బాధ ఎలా అవుతుంది? అతను ఆర్టిస్ట్. మనసులో ఎన్ని బాధలు ఉన్నా అవి పైకి కనిపించకుండా నవ్వుతాడు, మాట్లాడతాడు, అందరి అభిమానాన్ని పొందుతాడు. అదే అతని పెట్టుబడి. నీ దగ్గర అలాంటిదేం అవసరం లేదు, అందుకే నటించడం లేదు అంది చైత్రిక. గట్టిగా చైత్రిక చేతి మీద కండ ఊడేలా గిల్లింది శృతిక. అబ్బా అంది వెంటనే చైత్రిక. ఎందుకు అలా అరుస్తావు? నేను గిల్లింది నటన అనుకొని ఎంజాయ్ చేయి అంది శృతిక. ఎర్రగా కందిన చేతిని చూస్తూ ఉఫ్ అనుకుంది చైత్రిక. ఆ బాధకి చైత్రిక కళ్ళలో సన్నటి నీటి పొర కదిలి మాయమైంది. ఆ ఇద్దరు అలా ఒక గంట సేపు మాట్లాడుకోలేదు. ఒకరినొకరు చూసుకుంటూ కూర్చున్నారు. చైతు, నన్ను అర్థం చేసుకోవే. మునీంద్ర అనే రచయిత నీకు గుర్తున్నాడు కదా అంది శృతిక. ఎందుకు గుర్తులేడు? మన ఫ్రెండ్ దీపిక ఆయన గ్రేట్ ఫ్యాన్ కదా. అది ఆయన్ని ప్రేమించి ఆయన తన ఒక్కదానికే సొంతమని మనతో వాదించేది. మనం ఎంత చెప్పినా వినేది కాదు. ఒకరోజు ఆ రచయిత శాతవాహనాలు వస్తున్నాడని తెలిసి అది వెళ్తుంటే మనం కూడా ఆయన్ని పరిచయం చేయమని వెళ్ళాం. ఆయన మనల్ని చూడగానే దాన్ని వదిలేసి మనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అది చూసి దీపిక హర్ట్ అయింది. ఆయన ప్రేమ నుండి డైవర్ట్ అయింది. అయితే ఏంటి అంది. ద్రోణ అలాంటివాడే అని నా అనుమానం అంది శృతిక. అది తప్పు. అందరూ ఒకేలా ఉండరు, అందరి అనుభవాలు ఒకేలా ఉండవు. నీకు ఎగ్జాంపుల్ చెప్తాను విను. ఒక ప్రముఖ కవి మా పిన్నితో ఆయన బయట ఉన్నంతసేపు నువ్వే నా ప్రాణం అంటాడు. ఇంటికి వెళ్ళాక ఇక్కడ నా ప్రాణం పోతుందని పిన్ని ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. కారణం భార్య పక్కన ఉంది కాబట్టి. ఇదేం జీవితం రా బాబు అని మనకు అనిపించవచ్చు, అదే జీవితం అనుకుంటారు వాళ్ళు అంది చైత్రిక. కానీ ద్రోణ అలా కూడా చేయటం లేదు. ఇంట్లో నన్ను వదిలేసి ఫోన్ పట్టుకుని బయటకు వెళ్తాడు అంది శృతిక. నీకు ఇబ్బంది అని వెళ్తున్నాడు, కానీ ఆ కవిలాగా దొంగ వేషాలు వేయటం లేదు. అలా వేసేవాడైతే ఆడవాళ్ల ఫోన్ కాల్స్ ఇంటికి రాకుండా చూసుకుంటాడు అంది చైత్రిక. ఏది ఏమైనా నేను పని చేయదలుచుకున్నాను చైతు. మన ఫ్రెండ్ స్వప్నికను మానవ బాంబుల ద్రోణ మీదకి ప్రయోగించాలనుకుంటున్నాను అంది శృతిక. చైత్రిక ఆశ్చర్యపోతూ, ఇలాంటి తిక్క ఆలోచన నీకెందుకు వచ్చిందే నాకు తెలీదు. కానీ ఆత్మాహుతి దళంలో చేరటానికి తన చుట్టూ తన చేతులతోనే బాంబులు పెట్టుకుని వెళ్తున్న అమ్మాయిలా అనిపిస్తున్నావు నువ్వు. ఎందుకంటే స్వప్నిక అని ఏదో అనబోయే లోపల తలుపు నెట్టుకుంటూ గదిలోకి వచ్చింది స్వప్నిక. శృతికను చూడగానే హాయ్ శృతి అంటూ చేతిలో ఉన్న కవర్ బెడ్ మీద పడేసి శృతిక మీద పడి వాటేసుకుంది స్వప్నిక. హాయ్ అంది, కానీ నవ్వలేదు శృతిక. శృతికని వదిలి ఏంటి అలా ఉన్నావు? ఇంట్లో ద్రోణ దగ్గర నవ్వి నవ్వి ఉన్న నవ్వంతా అక్కడే వదిలేసి వచ్చావా అంది స్వప్నిక. శృతిక ఇబ్బందిగా కదిలింది. చెప్పు, ఎలా ఉంది నీ వైవాహిక జీవితం? హ్యాపీనా? మేం కూడా పెళ్లి చేసుకోవచ్చా? పర్వాలేదా చెప్పు అంది స్వప్నిక తెగ ఉత్సాహపడుతూ. ఇది ఇలా కూడా ఇంటర్వ్యూ చేయగలదా అన్నట్లు చూస్తుంది చైత్రిక. ద్రోణతో అప్పుడప్పుడు బయటకు వెళ్తున్నావా? ఎక్కడెక్కడ తిరిగారు? తిరిగిన ప్రతి చోట నువ్వెలా ఫీల్ అయ్యావు? చెప్పవే. ఏది నీ ఫోన్ ఇంకా రింగ్ కాలేదే? మీ ఆయనకి నువ్వు గుర్తు రాలేదా ఏం అంది స్వప్నిక. శృతిక మాట్లాడలేదు. ప్లీజ్ స్వప్ని, దాన్ని వదిలే, తలనొప్పిగా ఉందట అంది చైత్రిక. స్వప్నిక తను తెచ్చిన కవర్ విప్పి ఈ గిఫ్ట్ ఎలా ఉంది అంటూ చైత్రిక చేతిలో పెట్టింది. చైత్రిక ఏకాగ్రతతో ఆ బొమ్మనే చూస్తుంది. అది సజీవ ప్రకృతి చిత్రం. ఆ చిత్రంలో సాయం సంధ్య వేళ పచ్చని పంట పొలం, ఆ పొలం గట్టున ఉన్న 2 తాటితోపుల మధ్య నుంచి అస్తమిస్తున్న సూర్యబింబం, ఆ సాయం సమయంలో అద్భుతంగా అనిపిస్తున్న వాతావరణం.
చూపులు మరల్చుకోలేకపోతున్నావు. అందులో ఏం కనిపిస్తుంది చైతు అంది స్వప్నిక. ఆమెకు పల్లెటూర్లు పంట పొలాలు నచ్చవు. ఆ బొమ్మ కింద ద్రోణ పేరును చూస్తూ, ద్రోణ బొమ్మలు వేస్తాడని తెలుసు కానీ ఇంత బాగా వేస్తాడని తెలియదు అంది ఎమోషనల్గా చూస్తూ. నెంబర్ ఉంటే వెంటనే అభినందించాలనిపించింది చైత్రికకు. శృతిక ఇలాంటి ఫీలింగ్స్ని పట్టించుకోదు. ఆయన ఏదో గీస్తాడు, వీళ్ళు ఏదో చూస్తారు. ఇద్దరు పిచ్చోళ్లే ఆమె దృష్టిలో. అయినా నీ బాయ్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఏం బాగుంటుంది అంది పెదవి విరిచి చైత్రిక. మొన్నటి వరకు బాయ్ ఫ్రెండే అనుకున్న చైతు కాదని చెప్పేశాడు నిన్న. అందుకే ఇది ఇవ్వాలని తెచ్చాను అంటూ షాప్లో సెల్ ఫోన్ పెట్టి మర్చిపోయినట్టు గుర్తొచ్చి హడావుడిగా బయటకెళ్ళింది స్వప్నిక. ఇప్పుడు చెప్పు, ద్రోణని స్వప్నిక కప్పచెప్తే హీటర్ని తల మీద పెట్టుకున్నట్టు కాదా? అదేమైనా బొమ్మలు పెట్టి ఆడుకోవటం లాంటిది అంటున్నావా? తెగ సంబరపడిపోతున్నావు. పిచ్చి పిచ్చి ఆటలాడకు అంది తన స్నేహితురాలు సముద్రంలో మునుగబోతుందని తెలిసి తప్పించాలన్నట్లు. అదేం కాదులే. స్వప్నిక ద్రోణకి ఫోన్ చేసి అతని ఫ్యాన్లా మాట్లాడుతుంది. అతని మూమెంట్స్, రియాక్షన్స్, ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నాకు చెబుతుంది. ఆ రోజు దీపిక వుడ్బి ఎలాంటి వాడో టెస్ట్ చేసి చెప్పింది కూడా స్వప్నికనే. దానివల్ల దీపిక ఎంత ఉపయోగపడిందో మనందరికీ తెలుసు. ఇది కూడా అంతే అంది శృతిక. అతను స్టూడెంట్. అతని వెధవేషాలు అక్కడక్కడ విన్నాం కాబట్టి చూస్తూ దీపికను అతనికి ఇవ్వటం ఇష్టం లేక టెస్ట్ చేశాం. ద్రోణ అలా కాదు, పెళ్ళై భార్య ఉన్న బాధ్యత గల భర్త అంది చైత్రిక. అంత సీన్ లేదు. అదే ఉంటే ఇది ఎందుకు నాకు? అతనికి అమ్మాయిల పిచ్చి ఉందని, వెరైటీ కోరుకుంటాడని నిరూపించడానికి ఇదొక్కటే మార్గం నాకు అంది. ఇదేంటే బాబు, ఏదైనా ఒక లక్ష్యం కోసం తప్పించే వాళ్ళు ఉన్నారు. 10 మందిలో ఒకరిగా ఉండేందుకు తమలో ఏదో ఒక ప్రత్యేకత కనిపించాలని ఆరాటపడే వాళ్ళు ఉన్నారు. బ్లడ్ టెస్ట్ చేసినట్టు ఈ టెస్ట్ ఏంటి, ఈ అన్వేషణ ఏంటి అంది చైత్రిక. నన్ను చంపేస్తానన్నాడు, మాట్లాడే అర్హత లేదన్నాడు, తన ముందు నిలబడొద్దన్నాడు. ఇంతకంటే అవమానం ఏం కావాలి? అతని మనసులో బలంగా ఎవరో ఒకరు ఉండబట్టేగా ఇదంతా అంది శృతిక. మనసులోకి తొంగి చూసే యంత్రాలు ఇంకా తయారు కాలేదు శృతి. కానీ ఎంతో కాలంగా అతను వేసుకున్న బొమ్మల్ని నువ్వు అలా డ్యామేజ్ చేసి ఉండాల్సింది కాదు. అతని ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళి ద్రోణకి సారీ చెప్పు అంది చైత్రిక. గంటలు గర్ల్ ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడేవాడికి సారీ చెప్పాలా అంది శృతిక నిరసనగా చూస్తూ. నువ్వు ఇక ఈ ఫీలింగ్ నుంచి బయటపడవా అంది. పడతాను, కానీ ద్రోణ ఎలాంటి వాడో నువ్వు టెస్ట్ చేసి చెప్పు. ద్రోణను ప్రేమిస్తున్నట్టు తాత్కాలికంగా నటించు అంది సడన్గా. స్థాను అయింది చైత్రిక. ఒక్క క్షణం వింటున్నది నిజమా అన్నట్లు చూసింది. నువ్వు నా ఫ్రెండ్వి చైతు, ఆ మాత్రం హెల్ప్ చేయలేవా? ఎలా? నీ మనసులో రిత్విక్ ఉన్నాడు కాబట్టి దీనివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంది శృతిక. శృతిక వదిలేలా లేదని, ద్రోణ మరీ అంత వీకా నేను ప్రేమిస్తున్నానంటే నమ్మటానికి? అయినా నేను ఇలా నటించాలన్నా, అతనితో మాట్లాడాలన్నా నాకు ఇన్స్పిరేషన్ రావద్దా అంది చైత్రిక. నేను ఈ పని చెయ్యనని ముఖం మీద చెప్పలేక. దానికేం, ద్రోణ అందగాడేగా. పెళ్లిలో చూసి ముందుగా ఆయన్ని పొగిడింది నువ్వే. మాట బాగుంది, నవ్వు బాగుందని మన ఫ్రెండ్స్ని ఉక్కిరిబిక్కిరి చేశావు. నేను చూస్తూనే ఉన్నాను నీ అల్లరిని. మీ ఆయన్ని ఇది ఎప్పుడో లేపుకెళ్ళిపోతుంది జాగ్రత్త అని కూడా మన ఫ్రెండ్స్ అన్నారు నాతో. ఆ ఇన్స్పిరేషన్ చాలదా ఆయనతో నువ్వు మాట్లాడడానికి అంది శృతిక. అసలే శృతిక అనుమాన పీనుగా, ఇందులో నేను ఇరుక్కుంటే ఎటుపోయి ఎటు తేల్తాను అన్న భయంతో ఏం మాట్లాడలేకపోయింది చైత్రిక. మాట్లాడు చైతు అంది రిక్వెస్ట్గా శృతిక. నేను ద్రోణతో మాట్లాడితే నువ్వేం అనుకోవుగా? ఒకసారి నీ మనసు లోతుల్లోకి వెళ్ళి ఆలోచించి చెప్పు. ఎందుకంటే ఇది ప్రేమ వ్యవహారం. ఇద్దరి మధ్యన రకరకాల మాటలు దొర్లుతుంటాయి. కట్టే కొట్టే తెచ్చేలా ఉండదు మరి అంది చైత్రిక. ఒక్కో క్షణం కూడా ఆలోచించకుండా చైత్రికపై నమ్మకంతో ఉద్వేగంగా చూస్తూ, మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నా నేనేమి అనుకోను అంది దృఢంగా. నువ్వు వినవు కాబట్టి నీకు అలాగే అనిపిస్తుంది, కానీ నువ్వు మా ఇద్దరి మాటలు వింటావు. ముందు నీకు కాల్ చేసి తర్వాత ద్రోణకు కాల్ చేస్తాను. నీ ఫోన్కి కాన్ఫరెన్స్ కలుపుతాను. ప్రతి మాట, ప్రతి ఫీలింగ్ నువ్వు వినాలి. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అంది చైత్రిక. స్వప్నిక చేతిలో ద్రోణ బలి కాకుండా ఉండాలంటే తనకి రిస్క్ తప్పదనుకుంటూ, ఓకే అలాగే కానివ్వు అంది శృతిక. ద్రోణ నెంబర్ ఇవ్వు అని అడిగింది చైత్రిక. వెంటనే చైత్రిక మొబైల్ని తీసుకుని ద్రోణ నెంబర్ని సేవ్ చేసి ఇచ్చింది శృతిక. ఇక నేను వెళ్తాను చైతు అంటూ లేచి నిలబడింది. అప్పుడే ద్రోణ గుర్తొచ్చాడా వెళ్తానంటున్నావు అని అడిగింది చైత్రిక. నేను వెళ్ళేది ద్రోణ దగ్గరికి కాదు అంది. మరి అంటూ ఆశ్చర్యపోయింది చైత్రిక. మా పేరెంట్స్ దగ్గరికి. నేను దూరంగా ఉండి ద్రోణకి నా విలువ తెలిసేలా చేయాలి అంది. ఏం మాట్లాడలేక అలాగే చూసింది చైత్రిక. ఆముక్త సంవేద ఇంటికి వెళ్ళింది. కాలు మీద కాలు వేసుకొని ఫైబర్ కుర్చీలో కూర్చొని కుడి చేత్తో పేపర్ పట్టుకుని చదువుకుంటున్న గంగాధరం ఒక చేయి లేకపోయినా ఇస్త్రీ చేసిన ఖద్దరు బట్టల్లో ఇప్పుడే ఏదో సోషల్ వర్క్ మీటింగ్ నుండి బయటకు వచ్చిన ప్రజానాయకుడిలా ఉన్నాడు. ఆయన పక్కనే వీల్ చైర్లో కూర్చొని సంవేద శారీకి పూసలు అద్దాలు కుడుతుంది నిశిత. గంగాధరాన్ని చూడగానే గౌరవభావం కలిగిన దానిలా, మీ మామగారా అంది ఆముక్త. అవును, అప్పుడు చెప్పానుగా ఊరి నుండి మా మామగారు వచ్చారని. కూర్చో ఆముక్త అంటూ ఇంకో కుర్చీ తెచ్చి నిశిత పక్కన వేసింది సంవేద.
నా పేరు ఆముక్త, సంవేద స్నేహితురాల్ని అంటూ గంగాధరానికి తనని తాను పరిచయం చేసుకుంది ఆముక్త. ఆయన అలాగా అన్నట్లు నవ్వి కూర్చోమన్నట్లు కుర్చీ వైపు చేయి చూపాడు. ఆముక్త కూర్చుంది. మామయ్య, ఆముక్త బాగా రాస్తుంది అంటూ ఆముక్తలో ఉన్న స్పెషల్ క్వాలిటీని గంగాధరానికి పరిచయం చేసింది సంవేద. అవునా, నేను బస్సులో పనిచేస్తున్నప్పుడు బాగా చదివేవాడిని. ఇప్పుడు మానేశాను. ఓపిక తగ్గి కాదు, పుస్తకాల రేట్లు బాగా పెరిగిపోయాయి. మన రేషన్ రేట్లు లాగే. అన్నట్లు మీరు ఏ టైపు రాస్తారు? మధుబాబు లాగానా, సూర్యదేవర్ లాగానా, లేక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలా అన్నాడు ఆమె వైపు మర్యాదగా చూస్తూ. నావి అలా ఉండవండి, ఏవో చిన్న చిన్న కవితలు. అది భావ కవితలు మాత్రమే అంది. పోన్లే, ఏదో నీ సంతోషం కోసం నువ్వు రాసుకుంటున్నావు, మంచిదే అంటూ ఆమె కవిత్వాన్ని చదవకపోయినా తన అభిప్రాయాన్ని చెప్పాడు. అంటే భావ కవిత్వం రాసేవాళ్ళంతా కేవలం వాళ్ళ కోసమే రాసుకుంటారా? ప్రజల కోసం కాదా? వాటిని చదివేవాళ్ళు ప్రజలు కాదా అందే ఆముక్త. ప్రజలు అన్నీ చదువుతారు, కొన్ని మాత్రమే మనసులో నిక్షిప్తం చేసుకుంటారు అన్నాడు గంగాధరం. నిక్షిప్తం అంటే అంది అర్థం కానట్లు చూస్తూ. ఆమె ముఖంలోకి ఒకసారి చూసి, నేను కృష్ణశాస్త్రి, ఊర్వశి, విశ్వనాథ, కిన్నెర చదివాను. అవి చదువుతున్నప్పుడు సూర్యాస్త సమయంలోని అద్భుతాన్ని, చంద్రోదయంలోని సౌందర్యాన్ని చూసినంతగా పొంగిపోయాను. మహానుభావులు వాళ్ళు లోకంలో సంచరిస్తూ దొరికిన ప్రతి సౌందర్య శకలాన్ని ఏరుకొని వచ్చి సృష్టించారు. అది కేవలం రసాస్వాదన. దానివల్ల స్పష్టమైన లక్ష్యాలు, శక్తివంతమైన సందేశాలు దొరకవు. వ్యక్తిగత, వృత్తిగత సామర్థ్యం పెరగదు. మనిషికి ఏది ఎంతవరకు అవసరమో, మనసులో ఏది నిక్షిప్తం చేసుకుంటే ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించే స్థాయికి ఇప్పటి పరిస్థితులు మనిషిని మార్చివేశాయి. నిక్షిప్తం అంటే ఇప్పుడు అర్థమైందనుకుంటాను అన్నాడు. ఆముక్త ఎప్పుడైనా అర్థం చేసుకున్నంత లోతుగా ఆలోచించి కష్టపడదు, మనసుకి నొప్పి కలిగించుకోదు. ఏదో అలా జరిగిపోవాలి, లైఫ్ అయినా రచన అయినా అనుకుంటుంది. రచనలేవి మనిషి లక్ష్యాలకి, సాధించవలసిన వాటికి సమగ్రమైన వెలుగులా పనిచేయాలి. ఇంకా ప్రేరేపించి మనిషిలోని జడత్వాన్ని మాయం చేయాలి. అప్పుడు మనిషి ఉన్నతంగా ఎదుగుతాడు అన్నాడు. ఆయనకు పుస్తకాలు చదివిన అనుభవం చాలా ఉంది, అందుకే అలా మాట్లాడగలిగాడు. తల దిమ్మెక్కినట్లయింది ఆముక్తకి. ఈ లక్ష్యాలేంటో, ఈ ఉన్నతాలేంటో బొత్తిగా అర్థం కాలేదు. కొద్ది రోజులు పోతే నండూరి ఎంకి తెలుసా అని అడిగితే మా వీధిలో లేదంటారు, కాళిదాసు ఎవరైనా అడిగితే అతన్ని మా ఊరే అంటారు అనుకుంది ఆముక్త. ఒక్క క్షణం చింతిస్తున్న దానిలా తన చేతి వేళ్ల వైపు చూసుకుంటూ, నేను ఇక వెళ్తాను వేదా అంది వచ్చిన పని మర్చిపోయి ఆముక్త. అప్పుడేనా, కూర్చో ఆముక్త అంది సంవేద. ఆముక్త భావాలు అర్థమైన వాడిలా ఇంకేం మాట్లాడలేదు గంగాధరం. తను వచ్చిన పని గుర్తు చేసుకుంటూ, వేద, మా వారు ఊటీ వెళ్ళారు బిజినెస్ పార్ట్నర్స్తో కలిసి, అందుకే నన్ను తీసుకెళ్ళలేదు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. పక్క ప్లాట్లో ఎవరూ లేరు, భయంగా ఉంది. నిశితను తీసుకెళ్తాను, ఒక్క 3 రోజులే. మా వారు ఇక్కడ ఫ్లైట్ దిగగానే నిశితను తీసుకొచ్చి వదులుతాను అంది ఆముక్త. అందరూ విన్నారు, ఒక్క దేవికారాణి తప్ప. ఆముక్తకి తోడుగా నిశితను పంపిన సందర్భాలు గతంలో ఉన్నాయి. వెంటనే ఒప్పుకోవాలనున్న అత్తగారితో, మామగారితో మాట చెప్పాలని, నిశితను ఆముక్తతో పంపమంటారు అత్తయ్య అంది దేవికారాణి దగ్గరికి వెళ్ళి సంవేద. ముదనష్టం, దరిద్రం, త్వరగా పంపు. శాశ్వతంగా ఎప్పుడు పంపుతావో ఏమో దాన్ని. నాకైతే దాన్ని చూడటమే కష్టంగా ఉంది. ఈ మధ్యన కొత్తగా ఇంకో మేళం తోడైంది, వాళ్లతో నువ్వెలా వేగుతున్నావో ఏమో అంది. ఈ మధ్య నిశిత తన పనులు చేయటం లేదన్న కోపంతో. ఆమె ఇంకో కొత్త మేళం అని ఎవరి అన్నదో సంవేదకి తెలుసు. గంగాధరం కూడా ఆ మాటలు విన్నాడు. భార్యకి తన రాక ఎంత కష్టంగా ఉందో అర్థం కాని క్షణం లేదు, గాయపడని సందర్భం లేదు. వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారు అత్తయ్య? వాళ్ళ వల్ల నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు అంది. ఎందుకుంటుంది? కాళ్ళు లేని వాళ్లతో, చేతులు లేని వాళ్లతో ఉండటం నీకు అలవాటేగా. ఆ దరిద్రాన్ని నేనైతే భరించలేకపోతున్నా అంది. వినసొంపైన మాటలనైతే వినాలనిపిస్తుంది, కానీ దేవికారాణి ఎప్పుడు నోరెత్తినా నీకో దండం నేను వెళ్ళిపోతా అన్నట్లు చూడాలనిపిస్తుంది సంవేదకి. కానీ అలా వెళ్ళిపోయే బంధం కాదుగా తమది. అత్తాకోడల్లా ఐరన్ రిలేషన్. నీ చెల్లికి ఈ మధ్యన తలపొగరు ఎక్కువైంది, ఏది చెప్పినా చేయటం లేదు. చెప్పిన మాట వింటేనే బ్రతకడం కష్టమని చెప్పు అంది దేవికారాణి. చెల్లి మీద కోపం వస్తే అక్కతో చెప్పటం, అక్క మీద కోపం వస్తే చెల్లితో చెప్పి తిట్టడం ఆమెకు అలవాటైపోయింది. సరే అత్తయ్య, ఇప్పుడు దాన్ని ఆముక్తతో పంపి వస్తాను అంటూ ఆ గదిలోంచి బయటపడింది సంవేద. మీరేమంటారు మామయ్య అంది మామయ్యను పక్కకు పిలిచి. పంపించు సంవేద, ఒంటరిగా ఉండలేకనేగా అడుగుతుంది. మనం ఎదుటివారికి సహాయం చేస్తే ఆపద కాలంలో మనకు కూడా సహాయం చేసే వాళ్ళు దొరుకుతారు అన్నాడు గంగాధరం. ఆయనకు స్నేహం విలువ, సహాయం విలువ బాగా తెలుసు. అక్క చెప్పగానే లేచి వర్క్ చేసిన శారీని కవర్లో పెట్టుకుని ఆముక్తతో బయలుదేరింది నిశిత. నిశిత అలా వెళ్ళగానే ఆఫీస్ నుంచి వచ్చాడు శ్యాంవర్ధన్. రాగానే నిశిత ఏది అన్నాడు. ఆముక్త దగ్గరికి వెళ్ళింది అని చెప్పింది సంవేద. ఎప్పుడొస్తుంది అన్నాడు. త్వరగా చూడాలనిపిస్తుంది అతనికి. రోజు ఈ టైంలో ఏదో ఒక పని చేస్తూ కనిపించేది.
చూడగానే అదోలాంటి రిలీఫ్, పదే పదే కావాలనిపించే రిలీఫ్ అది. ఆ ప్రాణానికి అలా అలవాటైంది. 3 రోజుల వరకు రాదు అంది సంవేద. 3 రోజులా? ఒక్క రోజంటే అప్పుడప్పుడు పంపుతుండేదానివి, కానీ 3 రోజులంటే మాటలు కాదు. ఎవరిని అడిగి పంపావు అన్నాడు కోపంగా. అత్తయ్యను మామయ్యను అడిగే పంపాను. అయినా ఈ విషయంలో ఎందుకంత సీరియస్ అవుతున్నారు అంది భర్త వైపు చూస్తూ. సీరియస్ ఎందుకుండదు? ఆడపిల్లల్ని బయటికి పంపే రోజులా ఇవి? అందులో రాత్రి వేళల్లో వేరే ఇళ్లలో పడుకోవటానికి పంపడం ఏంటి? నీకు ఆ మాత్రం ఆలోచించే జ్ఞానం ఉండక్కర్లేదా అన్నాడు మరి కాస్త కోపంగా. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. ముందు భోంచేయండి, ఆకలి తగ్గితే ఆవేశం తగ్గుతుంది అంది సంవేద. నీకు నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నానా అన్నాడు. అని నేను అన్నానా అంది తిను. అనకపోయినా అలాగే అనిపిస్తుంది నాకు. లేకుంటే వెళ్లే ముందు నాకు కాల్ చేయాలని తెలీదా? చేసుంటే వెళ్ళొద్దని అప్పుడే చెప్పేవాడిని. ఇప్పుడు ఈ బాధ లేకుండా పోయేది అన్నాడు. ఇప్పుడంత బాధపడాల్సింది ఏమీ లేదు. అది హాయిగా ఉంటుంది అక్కడ అంది. అక్కడ హాయిగా ఉంటే ఇక్కడ నేను ఉండొద్దా? రేపొద్దున ఏం జరిగినా బావ నేనుండి ఏం చేయగలిగినట్లు? ఇలాంటి విషయాలు నీకు తెలియవు. నువ్వు తప్పుకో, నేను వెళ్ళి నిస్తని తీసుకొస్తాను అంటూ సంవేద భుజం పట్టి పక్కకి నెట్టి 4 అడుగులు వేశాడు. ఆగు శ్యామ్, నేనే వెళ్ళమన్నాను, వస్తుందిలే. నువ్వు ఇలా వెళ్తే బాగుండదు అన్నాడు. అప్పటి వరకు కొడుకు వాదన విన్న గంగాధరం. బాగుండకపోవటానికి ఏముంది ఇందులో? నేను నిశిత కోసం వెళ్తున్నా, ఆముక్త గారి కోసం కాదుగా అన్నాడు వ్యంగ్యంగా. నిశిత మీద తన భర్తకి ఇంత అభిమానం ఉందని నివ్వెరపోయింది సంవేద. భర్త చాలా ఎత్తులో కనిపించాడు ఆమెకు. నువ్వు నిశిత కోసమే వెళ్తున్నావు, కాదనను, కానీ ఇది సమయం కాదు అన్నాడు గంగాధరం. నేనెవరి మాట వినను. నిశితను పరాయి ఇంట్లో ఉంచటం నాకు ఇష్టం లేదు, అందుకే వెళ్తున్నా అన్నాడు గట్టిగా. అతను నిశిత కోసం వెళ్తుంటే సంవేద కళ్ళు చెమర్చాయి ప్రేమతో. గంగాధరం సంవేద వైపు చూస్తూ, పిచ్చిదానా, నీ మొగుడిది అభిమానం అనుకుంటున్నావా? కాదు, కామం. ఆ కామదాహం రోజురోజుకి పెరిగిపోతుంది. ఆ దాహంలో నిశిత జీవితం కొట్టుకుపోయేలా ఉంది. ఇది నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. నేనేమో నీకు చెప్పకుండా ఈ అగ్నిని నా మనసులో ఆపుకోలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ కోడలతో దీన్ని ఎలా చెప్పాలి, చెప్పకుండా ఎలా దాచాలి అని చూస్తున్నాడు. ఆయన మన మాట వినేలా లేరు మామయ్య అంది తన వైపు నిస్సహాయంగా చూస్తున్న మామయ్యను ఉద్దేశించి సంవేద. చేసేది లేక గంగాధరం పడుకున్నాడు. శ్యామ్వర్ధన్ ఆముక్త ఇంటికి వెళ్ళాడు. గేటు దగ్గర ఉన్న గుర్ఖా శ్యామ్ని చూడగానే సెల్యూట్ చేశాడు. ఆ ఇల్లు చాలా మోడ్రన్గా ఉంటుంది. అంతేకాదు, గేటు దగ్గర నుండి ఇంటి గుమ్మం వరకు చిన్న బాటలా ఉండి ఆ బాటకి అటు ఇటు క్రోటన్ మొక్కలు హుందాగా నిలబడి హాయ్ అన్నట్లు చూస్తుంటాయి. ఇంటి చుట్టూ లోపల వాళ్ళు కనిపించేలా గ్లాసెస్ ఉంటాయి, కర్టెన్స్ వేసి ఉంటాయి. కాబట్టి లోపలి వాళ్ళు బయటకు కనిపించరు. నేరుగా వెళ్ళి అక్కడే ఆగిపోయాడు శ్యామ్వర్ధన్. కారణం, లోపల కూర్చొని శారీకి అద్దాలు కుడుతుంది నిశిత. తల కాస్త వంగి ఉండటంతో ఆమె జడలో పెట్టిన ముద్దబంతి పువ్వు అందంగా కనిపిస్తుంది. నిశితకి ఎదురుగా కూర్చొని పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో నిశిత మాటల్ని వింటుంది ఆముక్త. శ్యామ్వర్ధన్ కూడా ఉత్కంఠతో వింటున్నాడు. నిశిత, ఈ మాటలని నీకెవరు చెప్పారు? ఇంత మెచ్చుడిగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అంది ఆశ్చర్యపోతూ ఆముక్త. మా గంగాధరం మామయ్య రోజు నిద్రపోయే ముందు చెప్తుంటాడక్క, నేను అవన్నీ గుర్తుపెట్టుకుంటాను అంది నిశిత. అవునా? మీ మామయ్య మంచి అనుభవ జ్ఞానిలా ఉన్నాడు కదూ అంది ఆముక్త. అవును, ఆయన అనుభవాలు వింటుంటే కన్నీళ్ళు వస్తాయి. అభిరుచితో వినాలే కానీ ఆ కన్నీళ్లు చెప్పే కథలు కోకొల్లలు అంది నిశిత. చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి నిశిత వైపు చూసింది ఆముక్త. అవునక్క, జీవితంలో ప్రతి ఒక్కటి ప్రాముఖ్యత కలిగి ఉంటుందట. ఒక్కోసారి ఇదెంతలే అని దానికి ఇవ్వాల్సిన విలువనివ్వకుండా తక్కువ అంచనా వేయకూడదట. ఏదైనా మన చేతికి అందేంత దూరంలో ఉంటే దాని విలువ గ్రహించం కదా. అదే చేయి దాటిపోతే బాధపడతాం. అందుకే ఏదైనా చేయి జారిపోయిన తర్వాత బాధపడే కంటే ముందుగానే దాని విలువ తెలుసుకోవటం ముఖ్యమని చెబుతాడు. అంతేకాదు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కూడా మనలో మనమే బాధపడుతూ కూర్చోకుండా మన మంచి కోరే స్నేహితులతో ఆత్మీయులకు చెప్పుకోవాలంటాడు. అప్పుడు సమస్య తీరకపోయినా కొంత ప్రశాంతత కలుగుతుందని కూడా చెబుతాడు మామయ్య అంది నిశిత. దానికి ఆముక్త ఏమాత్రం ఏకీభవించిన దానిలా చూస్తూ, సమస్య ఎప్పుడైనా సమస్యే, చెప్పినంత మాత్రాన తీరదు, అలా చెబితే చీప్ అయిపోతామంది. అలా అనుకోకూడదక్క, సమస్య ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. కష్టం వచ్చిందని కృంగిపోకుండా ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కోవాలి అంటే దానికి ఆత్మీయుల అండ అవసరం అంటాడు మామయ్య అంది నిశిత. చూడు నిశిత, నువ్వు సమస్య గురించి మాట్లాడుతున్నావు కాబట్టి చెబుతున్నా. జీవితంలో అన్ని సమస్యల్ని పైకి చెప్పుకోలేం, కొన్ని మాత్రమే చెప్పుకోగలం. అదిగో బయట మీ బావ కనిపిస్తున్నాడు, ఒక్క నిమిషం అంటూ లేచి వెళ్ళి పూర్తిగా కట్టెను తొలగించి శ్యామ్వర్ధన్ని చూసి ఓ నవ్వు నవ్వి తలుపు తీసి ఆ నవ్వుతోనే లోపలికి ఆహ్వానించింది. లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఏసీ సౌండ్కి, ఆ చల్లదనానికి, ఆ వాతావరణం గమ్మత్తుగా మత్తుగా ఉంది. ఎంతసేపు అయింది మీరొచ్చి అంది ఆముక్త. ఇప్పుడే. మా నిశిత చాలా క్లవర్గా మాట్లాడుతుంటే వినాలనిపించి డిస్టర్బ్ చేయకుండా అక్కడే ఆగిపోయాను అన్నాడు. నిశిత ఆముక్త ఒకరినొకరు చూసుకున్నారు. ఆముక్త వైపు చూస్తూ, మా నిశితను తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు. ఉలిక్కిపడ్డట్టు చూసి, ఎందుకు అంది ఆముక్త. మా నాన్నగారు తీసుకురమ్మన్నారు అంటూ అబద్ధం చెప్పాడు. అతనికి నిశితను తన బైక్ మీద కూర్చోబెట్టుకుని వెళ్ళాలని, దారిలో ఏదైనా ఓ రెస్టారెంట్లో కూర్చోబెట్టి
తన మనసులో కోరికను బయటపెట్టాలని ఉంది. మణిచందన్ ఊటీ వెళ్ళారు. ఒంటరిగా ఉండలేక నిశితను తీసుకొచ్చాను. ప్లీజ్ మీ నాన్నగారికి నచ్చ చెప్పండి. నిశిత ఇక్కడే ఉంటుంది అంది ఆముక్త. మాట్లాడలేకపోయాడు శ్యాంవర్ధన్. మణిచందన్ లేడు కాబట్టి నిశితను ఉంచాలంటే అభ్యంతరం లేదు. కానీ నిశిత లేకుండా తను ఉండలేకపోతున్నాడు. ఈ బలహీనత ఎలా జయించాలో అతనికి అర్థం కాకుండా ఉంది. కొన్ని బలహీనతలు మనిషికి తన వైపు బలంగా అట్రాక్ట్ చేసుకుంటాయంటే ఇన్ని రోజులు నేను నమ్మేవాడిని కాదు ఆముక్త గారు. ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. మా నాన్నగారి బలహీనత నిశిత. ఎందుకంటే చిన్న పనికి పెద్ద పనికి నిశితపై ఆధారపడుతున్నాడు. అదే చెప్పాడు అంటూ మొత్తం తండ్రిపైకి నెట్టివేస్తూ తెలివిగా మాట్లాడాడు. మామయ్య పనులన్నీ అక్క చేస్తానంది బావా అంది నిశిత. ఆమెకు వెళ్ళాలని లేదు. కనీసం ఈ 3 రోజులైనా బావలోని రాక్షస కోరికతో నిండిన చూపుల్ని తప్పించుకుందామని ఉంది. ఎంత అయినా నువ్వు ఉన్నట్లు ఉంటుందా నిశిత అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా కొంటెగా చూస్తూ. ఎలాగోలా అడ్జస్ట్ అవుతారులేండి, 3 రోజులేగా అంది ఆముక్త. ఇది నిశితను తీసుకెళ్లే సందర్భం కాదని అర్థమైంది శ్యామ్కి. అతను మౌనంగా ఉండటం చూసి నిశిత నా దగ్గర సేఫ్గా ఉంటుంది, కావాలంటే అప్పుడప్పుడు మీరు వచ్చి చూసి వెళ్ళండి అంది ఆముక్త. ఇది నచ్చింది శ్యాంవర్ధన్కి. నేను రేపు ఆఫీస్ నుండి ఇటే వస్తానండి. మణిచందన్ గారు లేరు కాబట్టి మీకు ఏదైనా అవసరం రావచ్చు. మిమ్మల్ని మా సంవేదతో పాటు నేను కూడా అర్థం చేసుకోగలను. నిశితను ఉంచుకోండి అన్నాడు శ్యాంవర్ధన్. అతనంత సడన్గా మారిపోవడం ఆముక్తతో పాటు నిశితకు కూడా ఆనందం వేసింది. గుడ్ నైట్ చెబుతూ నిశిత వైపు దాహంగా చూశాడు శ్యామ్. కంపనంగా అనిపించింది. ఒళ్ళు గగురు పొడిచింది నిశితకి. అతను వెళ్ళగానే గ్లాస్ డోర్ మూసి కర్టెన్స్ దగ్గర లాగి వెనుతిరిగిన ఆముక్త నిశితను చూసి ఆశ్చర్యపోయింది. నిశిత అనీజీగా గోళ్లు కొరుకుతుంది. చురుగ్గా నేలవైపు చూస్తుంది. ఏమిటి నిశిత అలా ఉన్నావు అంది ఆముక్త. వీడు మా అక్క భర్త కాకపోయి ఉంటే బాగుండేది అని పైకి అనలేక మనసులో అనుకుంది. మనసులో మాటను మనసులో తొక్కి గోళ్లు కొరకటం ఆపి సన్నగా నవ్వు నవ్వి ఏం లేదక్క అంది. కానీ పైకి చెప్పుకోలేని సమస్య నిశితలోని నరనరాన్ని నలిపివేస్తున్న ఆముక్త అంచనా వేయలేకపోయింది. కథ కొనసాగుతుంది.